హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుత్తి వంకాయ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టేసుకుని బాగా వేడెక్కినాక పల్లీలు, ధనియాలు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అవి సైడ్ పెట్టుకొని నెక్స్ట్ నువ్వులను కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి చిటపటం అనేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, చెక్క, లవంగాలు, మిరియాలు, పద్మ పువ్వు, యాలకులు, జాపత్రి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మరి ఎక్కువ ఫ్రై అయిపోయిన అవసరం లేదు, నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ అల్లం ముక్క, ఒక పెద్ద సైజు టమాటోను కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులో జీడిపప్పు నానబెట్టి వేసుకున్నా సరిపోతుంది, లేదంటే ఇందులో వేసేసినా సరిపోతుంది. నేను ముందుగా నానబెట్టడం మర్చిపోయాను కాబట్టి ఇందులో జీడిపప్పుని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకాసేపు అలా కలిపేసుకుని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి చల్లారేంత వరకు ఉంచాలి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న దాన్ని గ్రైండ్ చేసుకొని ఆ పప్పుల పొడిలో ఇప్పుడు ఫ్రై అయిన ఆనియన్, టమాటోని కూడా అందులో వేసేసుకుని ఇందులో సరిపడా సాల్ట్ వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకుని వంకాయల్ని 4 గంటలుగా చేసుకోవాలి. ఇందులో ఉప్పు వేసుకుంటే వంకాయలు నల్లగా అవ్వకుండా ఉంటాయి. చూడండి, అది ఏదైనా పురుగు, పిప్పులు ఉన్నాయేమో చెక్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకొని సైడ్ పెట్టుకున్నాక మనం రెడీ చేసుకున్నాం కదా ఈ మసాలా పేస్ట్, ఈ మసాలా పేస్ట్ని ఈ వంకాయల మధ్యలోకి కూరుకుంటూ అన్ని వంకాయలు ఇలా రెడీ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాతో నింపిన ఈ వంకాయలన్నీ రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు అదే కళాయిలో ఈ గుత్తి వంకాయలన్నీ పెట్టి స్టవ్ ఆన్ చేసి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందండి గుత్తి వంకాయకి. ఆయిల్ని వేసేసుకుని మూత పెట్టి కలిపేసుకుంటూ వేయించుకోవాలి. చూడండి, మూత తీసినాక ఆయిల్ సైడ్ అయ్యింది. ఈ వంకాయలు కూడా బాగా మగ్గాయి. ఇప్పుడు కొంచెం కలిపేసినాక మిగిలి ఉన్న ఈ మసాలా పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ మసాలా పేస్ట్ వేసుకున్నాక బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి కాసేపు వేయించుకోవాలి. అంతేనండి, గుత్తి వంకాయ సింపుల్గా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యు ఆల్, బాయ్.